ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం జరుగుతుంది హర్ష? తప్పు జరగకూడదని చూస్తున్నాను రమ్మా. అసలు ఏం జరిగిందో కూడా సాక్ష్యాధారాలతో చామంతి ప్రేమ్ నిరూపిస్తారు. ఒక్క పూట ఆగలేవా? ఎస్ఐ గారు, ఒక పూట అవకాశం ఇవ్వండి. మా అయ్యగారు చెప్పినంత టైం ఇవ్వండి సార్, చాలు. నేను ఎలాంటి నేరం చేయలేదు అని నిరూపించుకుంటాను సార్. ఒకవేళ అలా నిరూపించుకోలేకపోతే నేనే మీ దగ్గరికి వచ్చి లొంగిపోతాను. ప్లీజ్ సార్. అమ్మ చామంతి, సార్ ఇస్తారులేమ్మా. అసలు కంప్లైంట్ ఇవ్వాల్సిన వాడిని నేనే చెప్తుంటే ఎందుకు ఇవ్వరు? ఏం ఎస్ఐ గారు, అంతే కదా? ఏమంటావు సార్? అటాక్కి గురైన మీకే ఆవిడ మీద అనుమానం లేనప్పుడు ఒక అవకాశం అడిగినప్పుడు ఇవ్వకుండా ఉండలేం కదా సార్. కాకపోతే ఒక్క పూట కాదు, 4 గంటలే టైం ఇస్తాను. ఈ లోపు నువ్వు చేయలేదనడానికి సాక్ష్యాధారాలు సంపాదించుకుని ప్రూవ్ చేసుకుంటే సరే, లేదంటే నువ్వు రానక్కర్లేదమ్మా, మేము వచ్చి మరి నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఎవరు ఆపినా కూడా ఆగం. కానిస్టేబుల్స్ పదండి. ఈ 4 గంటలే నేను నువ్వు తప్పించుకుంది, తర్వాత తప్పించుకోలేవు. అమ్మ చామంతి, మూడ్ కోర్టులో నీకు పరీక్ష పెట్టినట్టే థింక్ చెయ్యి. ఈ కేసులో ఎలా నగ్గాలో ఆలోచించు. అంత లేదులే బావా, నేరం నాది, శిక్ష చామంతి. నాలుగు గంటలే టైం ఇస్తాను. ఈ లోపు నువ్వు చేయలేదనడానికి సాక్ష్యాధారాలు సంపాదించుకుని ప్రూవ్ చేసుకుంటే సరే, లేదంటే నువ్వు రానక్కర్లేదమ్మా, మేము వచ్చి మరి నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఆ నేరం నేను చేయలేదని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావట్లేదే. ఎంతలా ఆలోచిస్తున్నా ఎవరు చేశారో అన్నది ఎలా కనిపెట్టాలో నాకు తెలియట్లేదు. ఇచ్చిన సమయంలో కూడా అరగంట అయిపోయింది. ముందు నువ్వు టెన్షన్ పడ్డావు. ఇలా కంగారు పడితే కనిపెట్టే ఆలోచన రాకుండా నిన్ను కమ్ముకున్న భయమే నిన్ను పూర్తిగా ఆవహిస్తుంది. నీ థింకింగ్ ప్రాసెస్ని ఆపేస్తుంది. మా నాన్న ఏం చేయమన్నారు? దీన్నో కేసులా తీసుకొని లాయర్లా ఆలోచించమన్నారు కదా, అదే చెయ్యి. సమయం లేదనుకోకు. ఉన్న సమయంలోపు అసలు దోషిని ఎలా పట్టుకోవాలన్న దారిని వెతుకు, దొరుకుతుంది. బాబు, దాండియా దగ్గర అమ్మగారికి కరెంట్ షాక్ కొట్టింది కదా? అవును, అది మా అమ్మని చంపే ప్రయత్నం అనిపిస్తుంది కదా? అవును బాబు, అక్కడి నుంచే మొదలైంది. అక్కడ మనం సరిగ్గా గమనించలేదు, కానీ వైర్ కట్ అవ్వడం వల్లే ప్రమాదం జరగలేదు. కానీ ప్రమాదంలా జరగాలని ఎవరో చేశారు. అవును జా, మా అమ్మ నాన్న కూర్చున్న కుర్చీలకి వాళ్ళ పేర్లు రాశారు. ఆ హడావిడిలో నేను పెద్దగా పట్టించుకోలేదు. అమ్మని హత్య చేయాలన్నది ఎవరో అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. కానీ ఎవరై ఉంటారు? జాహ్నవి ఆవిడ దాండియా జరుగుతున్నప్పుడు రాలేదు కదా బాబు? నువ్వు అమ్మవారి నాట్యం చేస్తున్నప్పుడు కూడా ఆవిడ లేదు. దాని ముందే వెళ్ళిపోయింది. ఇంకెవరై ఉంటారు? బాబు, ఆలోచించండి. ఇంకెవరైనా మీ అమ్మగారికి పడని వాళ్ళు వచ్చారా? నాకు తెలిసి
జాహ్నవియే చామ్. ఇంకా ఎవరూ లేరు. ఎవరో ఉన్నారు బాబు, మన కంటికి కనిపించని శత్రువు, మీ అమ్మగారే ఊహించని శత్రువు ఎవరో అక్కడున్నారు. కానీ అది ఎవరో తెలుసుకునేంత టైం ఇప్పుడు నాకు లేదు. కాబట్టి ఈ గండం నుంచి నేను బయటపడడానికి నాకు ఒక దారి కనిపిస్తుంది బాబు. ఏంటి చామ్? నా నృత్య ప్రదర్శన జరిగినప్పుడు అక్కడ సెల్ ఫోన్లో మన వాళ్ళు ఎవరైనా వీడియో తీసుంటారు కదా బాబు. నేను గమనించలేదు కానీ డెఫినెట్గా తీసుంటారు చామ్. గుడ్ థాట్. ఇది వర్కౌట్ అయ్యేది. నువ్వు శ్రావణికి కాల్ చేయి, నేను భరత్కి కాల్ చేస్తాను. అలాగే బాబు. హలో సార్. భరత్, ఆ రోజు ఈవెంట్లో వీడియోస్ తీసావా? సార్ చెప్పండి. బాబు, శ్రావణి వీడియో తీసిందంట, తను వస్తుంది. భారత్ ఏమన్నాడు? భరత్ కూడా వీడియో తీశాడు, తను కూడా వస్తున్నాడు చామ్. ఈ లోపు మిగతా వాళ్ళకు కూడా చేద్దాం. సరే. హలో. బాబు, రవి సూరి వీడియో తీయలేదంట. రాణి సంధ్య కూడా తీయలేదని చెప్పారు. మిగిలిన వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఈ రోజు సండే అవ్వడం వల్ల ఈ ఇబ్బంది అవుతుంది. భరత్ శ్రావణి వస్తున్నారుగా, వాళ్ళు తీసిన వీడియోలో ఖచ్చితంగా ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుంది. ఈ దెబ్బతో ఆ చామంతి పీడ విరగడైపోతుంది. పాపం నాది, ఆ శాపం చామంతికి. ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టుకోలేడు అంటారు. ఇక అదేం పట్టుకుంటుంది? అది జైలుకి పోవడం ఖాయం. సార్, మీకోసమే చూస్తున్నాం. మీరు తీసిన వీడియోస్ చూపించండి. చమ్రా. ఇవే సార్ అవి. ఓకే.